నమస్తే. ఓం యాం మేధాం దేవగణః పితరచ్చోపాసతే తయా మా మధ్య మేధయాగ్నే మేధావినం కురుస్వాహ. ఇది వేదమంత్రం. ఓం యాం మేధాం దేవగణః పితరచ్చోపాసతే తయా మా మధ్య మేధయాగ్నే మేధావినం కురు. అంటే ఏ మేధస్సు ద్వారానైతే ఋషులు గొప్ప గొప్ప విషయాలను మానవులకు అందించారో అలాంటి మేధస్సును ఇప్పుడే నాకిమ్మని ఈశ్వరుని ప్రార్థించే విధానం ఇది. అంటే మనిషి యొక్క మస్తిష్కము చాలా శక్తివంతమైంది. దానిని మనము జాగృతి చేస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. అలాంటి సామర్థ్యం ఉంది మన మస్తిష్కానికి. మరి దాన్ని పొందడం కోసము మనం ఈశ్వరుని ఉపాసన చేస్తున్నాము, ఈశ్వరుని ఉపాసిస్తున్నాం, ఈశ్వరుని ప్రార్థిస్తున్నాము. ఏమని? ఆ మేధను మనకిమ్మని. మేధ మేధ అంటే బుద్ధి, బుద్ధి అంటే అంతఃకరణము. అంటే మన ఈ స్థూల శరీరంలో ఉన్న ఈ మస్తిష్కానికి సూక్ష్మమైన అంతఃకరణము సూక్ష్మ శరీరంలో ఉంటుంది. దానిని అంటే అది అందరికీ ఒకే రకంగా ఉంటుంది, కానీ ఈ స్థూల శరీరంలో ఉన్న ఈ మేధస్సు అందరికీ ఒకే రకంగా ఉండదు. ఇది శక్తివంతమైతే మనము గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవచ్చు. అనేక విషయాలు ఉన్నాయి మనకు తెలియని. తెలిసిన విషయాల కంటే తెలియని విషయాలే చాలా ఉంటాయి. వాటినన్నింటినీ మనము తెలుసుకునే సామర్థ్యము మస్తిష్కానికి రావాలి. మస్తిష్కానికి రావాలంటే మనసు అనేది పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉన్నప్పుడు ఎంత పవిత్రంగా ఉంటే అంత మేధస్సు అనేది పెరుగుతూ ఉంటుంది. అనేక విషయాలను మనము తెలుసుకునే సామర్థ్యం వస్తుంది. యస్మిన్ రుచః సామయజుంసి యస్మిన్ ప్రతిష్ఠిత రతనాభావివారాః యస్మిన్ చిత్తగం సర్వమోతానాం ప్రజానాం తన్మే మనః శివసంకల్పం. యస్మిన్ రుచః సామయజుంసి యస్మిన్ ప్రతిష్ఠిత రతనాభావివారాః యస్మిన్ చిత్తగం సర్వమోతం ప్రజానాం తన్మే మనః శివసంకల్పమస్తు. ఇందులో మనస్సు లోపల సమస్త జ్ఞానానికి మూలమైన ఋగ్వేదము, యజుర్వేదము, సామ, అథర్వ వేదాల జ్ఞానం ఉందని దీని అర్థం. ఇది కూడా యజుర్వేద మంత్రము. ఇది అంటే లోపల జ్ఞానం ఉంది. దానిని మనం బయటికి తీయాలంటే మనస్సును శుద్ధి చేసుకోవాలి. మనస్సును శుద్ధి చేసుకునే జ్ఞానం కావాలి మనకు. మనస్సును శుద్ధి చేసుకునే జ్ఞానం లభించింది అనుకోండి, అందులో ఉన్న ఆ అద్భుతమైన జ్ఞానము బయటకు వస్తుంది. ఆ జ్ఞానాన్ని బయటికి తీయాలంటే మనసును శుద్ధి చేసుకోవాలి. మనసును శుద్ధి చేసుకునే కనీస జ్ఞానాన్ని మనం పొందితే ఆ లోపలున్న అద్భుత జ్ఞానం బయటకు వస్తుంది. ఇది వేద మంత్రాల ద్వారా తెలిపిన విషయాలు. అంటే ఇందులో అబద్ధం ఉండదు, సత్యమే ఉంటుంది. అందుకే ఈశ్వరుని మేధా ఇమ్మని కోరితే అర్థం ఏంటంటే మనసును శుద్ధి చేయమని. అలాంటి మేధస్సు నాకు కలగాలంటే నా మనసు శుద్ధి కావాలి. శుద్ధి కావాలంటే ఈశ్వరుని ఉపాసన చేయాలి. ఈశ్వరుని స్తుతి, ప్రార్థన, ఉపాసన అని 3 రకాలుగా మనము చేస్తాం. స్తుతించడం అంటే ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలను గుర్తు చేసుకోవడం. ఇక ప్రార్థన అంటే ఈశ్వరుని ప్రార్థించడం, అర్థించడం. ఆ తర్వాత ఉపాసన అంటే ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాన్ని మనము అనుసరించే ప్రయత్నం చేయడం. ఇది చేయడం ద్వారా మనలో మేధ అనేది బయటకు వస్తుంది. ఆ మేధ బయటకు వస్తే లోపలున్న మనస్సు లోపల ఉన్న ఈ సామాథర్వ వేదాల జ్ఞానము బయటకు వస్తుంది. కనుక మనుషులు మనస్సును పవిత్రం చేసుకోవాలి. ఆ పవిత్రం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని పొందాలి. ఆ పవిత్రం చేసుకునే జ్ఞానము వేదాల్లోనే ఉంది. అంటే వేదాధ్యయనం చేయడం ద్వారా మనసును ఏ విధంగా పవిత్రం చేసుకోవడం తెలుస్తుంది. ఆ పవిత్రత తెలిస్తే మనసులో ఉన్న అనేక విషయాలు
అంటే ఈ మేధస్సులో ఉన్న అనేక విషయాలు బయటకు వస్తాయి. ఈశ్వరుని స్తుతి, ప్రార్థన, ఉపాసన ఈ మూడింటి ద్వారా మనము ఏ సాధనలోనైనా విజయాన్ని సాధించగలము. అంటే స్తుతి అంటే ఈశ్వరుని గుణకర్మ స్వభావాలను గుర్తు చేసుకోవడం, మననం చేయడం. అంటే స్తుతి కేవలము మననం చేయడంతోనే కాదు, అతని గుణకర్మ స్వభావాలకు అనుకూలంగా మన గుణకర్మ స్వభావాలను మార్చుకోవడం. అంటే ఈశ్వరుడు దయాళువు, మనం కూడా దయను పొందాలి, అంటే దయాగుణం కలిగి ఉండాలి. ఈశ్వరుడు పవిత్రుడు, మనలో కూడా పవిత్రత ఉండాలి. పవిత్రత అంటే నిస్వార్థత, పరమార్థాన్ని పవిత్రత అంటారు. ఈశ్వరుడు శుద్ధుడు, శుద్ధుడు అంటే కోరికలు లేనివాడు. మనం కూడా కోరికలు లేకుండా ఉండాలి. అంతేకాకుండా రాజసికము, తామసికము, సాత్వికము అనే గుణరహితుడు కనుక అతడు శుద్ధుడు. మనలో కూడా ఈ మొదలు తమో గుణము, రజోగుణాన్ని తగ్గించుకొని తర్వాత సత్వగుణాన్ని కూడా తగ్గించాలి. తగ్గిస్తే మనం కూడా శుద్ధి నొందుతాం. ఇక ఈ విధంగా ఈశ్వరుని గుణకర్మ స్వభావాలన్నీ కూడా మనము పాటించే ప్రయత్నం చేయాలి. అదే నిజమైన స్థుతి. అంటే గుర్తుపెట్టుకోవడం, గుర్తు పెట్టుకొని మన యొక్క గుణకర్మ స్వభావాలు కూడా అతనికి అనుకూలంగా మార్చుకోవడం, ఇది స్థుతి అవుతుంది. ప్రార్థన అంటే సమర్పణ భావం. ఎప్పుడైతే మనం సమర్పణ భావంతో ఉంటామో మన ప్రార్థన నిజమవుతుంది. ఉపాసన, ఉపాసన అంటే ఇప్పుడు అష్టాంగ యోగ విధానం ఉంది. అందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేవి 8 అంగాలు ఉన్నాయి. ఈ 8 అంగాల ద్వారా సాధన చేయడము ఉపాసన అవుతుంది. అంటే స్తుతి, ప్రార్థన, ఉపాసన. ఉపాసన సిద్ధించడానికి స్తుతి, ప్రార్థన ముఖ్యం. అంటే స్తుతి, ప్రార్థన మనము చేస్తే మన ఉపాసన అనేది సులువు అవుతుంది. అంటే ఇక్కడ ఉపాసన ప్రధానం, స్తుతి, ప్రార్థన అనేటివి గౌణాలు. అంటే స్తుతి, ప్రార్థన చేస్తూ మనము ఈ ఉపాసన యోగాన్ని పాటిస్తే తప్పకుండా మనకు సిద్ధి లభిస్తుంది. అంటే యోగం లోపల సిద్ధి అంటే సమాధి. సమాధి కూడా సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని 2 రకాలు. సంప్రజ్ఞాత సమాధి లోపల సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార అని 4 రకాల సమాధులు ఉన్నాయి. సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార. నిర్విచార సంప్రజ్ఞాత సమాధి లోపలనే మనకు ఆనందానుగత, అస్మితానుగత సమాధులు ఉంటాయి. అంటే అప్పుడు మనకు పురుషఖ్యాతి కలుగుతుంది. అంటే ఆత్మ యొక్క జ్ఞానం కలుగుతుంది. ఆత్మ జ్ఞానము కలిగినప్పుడు ప్రకృతి ఎడ విరక్తి భావం వస్తుంది. అంటే ఆత్మ జ్ఞానము కలగనంత వరకు ప్రకృతి ఎడ వైరాగ్యం రాదు. ప్రకృతి ఎడ ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో అప్పుడు, అంటే ప్రకృతి ఎడ వైరాగ్యం అంటే మనకు పరం పురుషఖ్యాతేర్ గుణ వైతృష్ణం అని అంటారు. అలాంటి వైరాగ్యం వస్తుంది. అంటే గుణములతో కూడిన ప్రకృతి పైన మనకు వైరాగ్య భావం వస్తుంది. అంటే దానిని పరవైరాగ్యం అంటారు. అపరవైరాగ్యం అంటే ఇంకా
అంటే దృష్ట అనుశ్రవక విషయ వితృష్ణస్య వశీకర సంజ్ఞ వైరాగ్యం. అంటే ఇది అపర వైరాగ్యం. అపర వైరాగ్యం ద్వారా సంప్రజ్ఞాత సమాధి, పరవైరాగ్యం ద్వారా అసంప్రజ్ఞాత సమాధి వస్తాయి. ఈ విధంగా మనం సాధన చేయాలి. అసంప్రజ్ఞాత సమాధి లోపల ధర్మమేఘ సమాధి, ఆ తర్వాత పరమాత్మ దర్శనం కలుగుతుంది. ఈ విధంగా మనము సాధన చేయాలి. ఈ సాధన ఈ సాధన సక్రమంగా సాగాలంటే ఈశ్వరుని స్తుతి, ప్రార్థన, ఉపాసనలుతో చేయాలి. చేస్తే త్వరగా సులువుగా సాధ్యమవుతుంది. అలా మనము సాధన చేయాలి. నమస్తే. మనము యోగ సాధన ఎందుకోసం చేస్తామంటే ఈశ్వరుడు లక్ష్యంగా చేస్తాం. అంటే 25 తత్వాలు మనము దర్శింపజేసుకోవాలి. ఇక 26వ తత్వమే ఈశ్వరుడు. అంటే మొత్తము 26 తత్వాలు ఉన్నాయి. 26 తత్వాల లోపల ఈశ్వరుడు ఒక తత్వము, ఆత్మ ఒక తత్వం. ఇవి రెండు పోతే మిగతా 24 తత్వాలంతా కూడా ప్రకృతి గురించి. ప్రకృతిలో ఉన్న ఈ తత్వాల గురించి అవగాహన అనేది కలగాలి. ఆ తర్వాత ఆత్మతత్వము, ఈశ్వరతత్వం అర్థమవుతుంది. కానీ దానికోసము యోగ సాధన అంతా చేయవలసి ఉంటుంది. అంటే అష్టాంగ యోగ విధానం లోపల యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ కూడా చేయాలి. ఇందులో మనకు పతంజలి మహర్షి ఒక సూత్రం చెప్పడం జరిగింది. ఏంటంటే ఈశ్వర ప్రాణిధానద్వ అనేది ఒక సూత్రం ఉంది. అంటే ఈశ్వర ప్రణిధానం ద్వారా కూడా మనము సమాధి స్థితిని పొందవచ్చు. అంటే ఈశ్వరుని యొక్క తత్వాన్ని ఉపాసించడం ద్వారా మనము సమాధి స్థితిని పొందవచ్చు. ఎందుకంటే ఈశ్వర తత్వమే ఈ యోగ సాధన లోపల అంతిమ లక్ష్యం. ఆ అంతిమ లక్ష్యం కోసం మనము అంటే నేరుగా సాధన చేయొచ్చు. అదే ఈశ్వరుని ఉపాసన. ఈశ్వరుని ఉపాసన మనం చేయడం ద్వారా మన లోపల రాగద్వేషాలు అనేటివి తను స్థితికి వస్తాయి. అంటే యమ నియమాలు పాటించడము అనేది సులువు అవుతుంది. సులువు కావడం ద్వారా మన యొక్క ఈ రాగద్వేషాలు తను స్థితికి వస్తాయి. ఆ తర్వాత మనము నిరంతరము ఈశ్వరుని స్తుతి, ప్రార్థన, ఉపాసన చేయడం ద్వారా మన లోపల ధ్యానశక్తి పెరుగుతుంది. ఆ ధ్యానశక్తి ఏం చేస్తుంది? ఆ ధ్యానశక్తి మన లోపల ఉన్న రాగద్వేషాలను తనుస్థితి నుంచి సూక్ష్మస్థితికి తీసుకొస్తుంది. ఆ సూక్ష్మస్థితిలో ఉన్న రాగద్వేషాలు ఈశ్వరుని ఉపాసన ఇంకా భక్తితోని, శ్రద్ధతోని చేయడం ద్వారా అవి కారణస్థితికి వస్తాయి. ఆ కారణస్థితికి రావడమే రాగద్వేషాల యొక్క నాశనము అన్నట్టు. అంటే రాగద్వేషాలు నశించాయనుకోండి, ఇక మనస్సు లోపల శుద్ధ సాత్విక భావన ఏర్పడుతుంది. ఈ శుద్ధ సాత్విక భావన తర్వాత శుద్ధమైన ఆత్మస్వరూపం అవుతుంది. అంటే మనసు యొక్క యథార్థ స్వరూపం ఏంటిది? శుద్ధ సాత్వికం. ఇక ఆ శుద్ధ సాత్వికాన్ని మనం పొందినప్పుడే ఆత్మ యొక్క శుద్ధత్వాన్ని పొందుతాము. ఆత్మ శుద్ధత్వం ఎప్పుడైతే వస్తుందో పరమేశ్వరుని